తెలంగాణలో అప్పులు అగ్గి రాజేస్తున్నాయి. లీడర్ల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ చేసిన అప్పులు 2,80,916 కోట్లని గణాంకాలతో సహా నిరూపించింది మోడీ సర్కార్. ఆ నిధుల్ని సద్వినియోగపరచడం ద్వారా తెలంగాణలో భారీగా ఆస్తుల కల్పన కూడా జరిగిందని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రంలో చెప్పిన అప్పుల లెక్క 6,71,757 కోట్లు కూడా అసత్యం అని తేలిపోయింది. ఇక ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను విస్మరిస్తోందని మండిపడ్డాయి ప్రతిపక్షాలు. అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కొంప ముంచుతున్నాయా? భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లేనా అనే సందేహాలు సర్వత్రా వినబడుతున్నాయి. ఇక 2023 డిసెంబర్ నుంచి వివిధ మార్గాల ద్వారా 1,50,000 కోట్ల కంటే ఎక్కువగా అప్పులు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎదుట అంగీకరించారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు గులాబీ లీడర్లు. కేసీఆర్ పాలనా దక్షతకు రేవంత్ అనుభవ లేమికి ఈ గణాంకాలే నిదర్శనం అన్నారు కేటీఆర్. అప్పులు, కొత్త అప్పులు, మళ్లీ అప్పులు, ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కారు. అప్పు చేసి పప్పు కూడనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూములు అమ్మడం, తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం, ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే అప్పులు, ఆస్తులు, సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ డీటెయిల్స్కి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అలాగే అధికార కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణలో ఆయా నేతలు ఏం చెప్తారు, ఇవన్నీ కూడా ఇవాళ మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొన్న కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అలాగే తక్కెలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, వీరంతా కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. సార్ అందరికీ నమస్తే. నమస్కారం. సార్ ముందుగా మోహన్ గారు ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా బయటపడినటువంటి రిపోర్ట్, రీసెంట్గా బయటపడ్డ రిపోర్ట్, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఆల్రెడీ ఎంత మీరు అంటున్నది భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఇచ్చింది 6 లక్షల కోట్ల చిల్లర, బట్ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది 2,08,000 కోట్ల వరకు. సో దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు ఈ గణాంకాలు కూడా బయటకు వచ్చాయి సార్. గణాంకాలు బయటికి వచ్చిన పార్లమెంట్ సాక్షి వారి దగ్గర సమాచారాన్ని చెప్పగలిగారు. ఏం సమాచారం ఉంది? ప్రభుత్వ పరంగా ఒకప్పుడు ఇండెమ్నిటీ అని గ్యారెంటీ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి లోన్ అప్పు తీసుకునే విధానం ఉండే. కానీ టిఆర్ఎస్ వచ్చినాక సంస్థలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి కార్పొరేషన్లు కూడా అప్పు తీసుకునేటట్టు చేసి అప్పు అధికమైందనే మాట వాస్తవం. రైట్, గణాంకాలు అంశాలు అవన్నీ ఒక పద్ధతి అయితే అప్పు తీసుకున్నది ఎంతనో ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో చెప్పి అనగానే కేటీఆర్ గారు లేదా టిఆర్ఎస్ నాయకులు సంకలు కొడతారు. కానీ అదే ఒక మీరు బడ్జెట్ విషయంలో కానీ అప్పుల విషయంలో ఇంత సక్కలు కొడుతున్న సందర్భంలో మరి లోగడ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో చాలా అంశాల మీద మరి కేసీఆర్ గారు చేసిన తప్పులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు కూడా చాలా సందర్భాల్లో పార్లమెంట్ సాక్షిగానే పార్లమెంట్ లో చర్చించడం జరిగింది. నేనేమంటున్నా, అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి కేసీఆర్ గారు కూడా తెలుసు అప్పు నిజంగా ఎంత ఉన్నది, మరి ఎందుకు చూపెట్టిండ్రు బీజేపీ ప్రభుత్వం అక్కడ అంటే నాకు అర్థమైన అంశాలు రెండే ఇందులో. ఏమిటి అంటే బీజేపీ ప్రభుత్వము దాన్ని ఓ రకంగా అంటే అన్ని అంశాలలోని పరిగణలోనికి తీసుకోకుండా కొన్ని అంశాలనే పరిగణలోని తీసుకొని కొన్ని అంశాల పట్లనే ప్రభుత్వం
పరిగణలోకి తీసుకొని అంశాలను క్రోడీకరించి లేదా జమ చేసి సార్ పార్లమెంటు సాక్షిగా మోహన్ సార్ పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఇచ్చిన దాన్ని తప్పని ఎలా చెప్పగలం? అంటే అన్ని విషయాలు పరిగణలో తీసుకోలేదని ఎలా మాట్లాడగలం? నేనేమంటున్నా నిజంగా అన్ని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు పద్దుల వారి అంటే ఇన్ డీటెయిల్ గా మరి ఏమంటారు ప్రభుత్వ సంస్థలు కూడా అప్పు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్టుగానే భావించవచ్చు కదా ఇప్పుడు ఈ లెక్కన. మీరు ఆలోచన చేయండి. నేనేమంటున్నా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏ సంస్థ కూడా స్వతహాగా అప్పు తీసుకునే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ లో లేదు. కానీ 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్బీఐ రూల్స్ ను వైలేట్ చేసి చాలా రకాలుగా అప్పులు తీసుకున్న మాట నిజం. రైట్, అప్పు ఎంత తీసుకున్నారు ఏమైంది అనేది ఇవాళ ఆ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా 280 అనగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది తప్పు కాబట్టి మేము సంఖ్యలు ఎగిరెత్తున్నామనే మాట కూడా తప్పు. సరే, మోహన్ గారు అప్పులోకే ఆస్తుల సంగతి చూస్తే కనుక 4.16 లక్షల కోట్లు అంటే ఇంచుమించు రుణంగా తెచ్చినటువంటి ప్రతి పైసాతో కూడా సంపదను ముందుకు తీసుకెళ్ళింది గతంలో ప్రభుత్వం. దీనికేం చెప్తారు సార్? సంపద అనేది ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 రూపాయలు కట్టి ఇప్పుడు 10 కోట్లు కట్టి మన సెక్రటేరియట్ కట్టిండ్రు. అది ఆస్తిగా కట్టినాడు 10 కోట్లు అయితే ఇవాళ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం చెప్తాను. చెప్పండి. సంపద పెరిగిందనే మాట చెప్తా ఉన్నారు. సంపద ఇప్పుడు సెక్రటరీ కట్టినాడు పరిస్థితి 1000 రూపాయలు ఉన్నది అనుకో ఉదాహరణకు, ఇలా 1500 లెక్క చూపెట్టి 2000 లెక్క చూపెట్టి సంపద పెరిగిందనే మాట మాట్లాడుతా ఉన్నారు. సంపద ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎలాంటి సంపద పెరగాలి అని అంటే పశు సంపద పెరగాలి, వ్యవసాయ రంగం లోపల వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి. అంటే సంపద పెరిగింది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ఒప్పుకోదు. సంపద పెరిగింది అంటే ఏం సంపద పెరిగింది అని చెప్తాండ్రు? సెక్రటేరియట్ కట్టినందుకు పెరిగింది, లేకపోతే దాన్ని ఏమంటారు కుట్టలు శుభ్రం చేసినందుకు సంపద పెరిగింది అనే మాట చెప్తా ఉన్నారు. మోహన్ గారు మాట్లాడతాం, మిగతా వారిని కూడా నేనేమంటున్నా. ఒక్క నిమిషం సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఓవరాల్ గా మీరు కూడా నమస్తే సార్. చాలా సందర్భాల్లో తెలంగాణ అప్పులు విలువ కూరుకుపోయిందని, తెలంగాణకి కొత్త అప్పులు పుట్టించడం కూడా కష్టం అవుతోందన్నట్టు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సాక్షాత్తు. అండ్ బీజేపీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి అని. బట్ పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటన కావచ్చు, వాళ్ళు చెప్పిన లెక్కలు కావచ్చు, వీటిని బట్టి చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ఏం చెప్తారు సార్? ఇప్పుడు పెద్దలందరికీ నమస్కారం సార్. ఒకటి సార్, అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులే సార్. కార్పొరేషన్లకు అన్ని వివిధ ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు చేసిన అప్పులు అందుట్లో లేవు. మీరు చెప్పిన 3 లక్షల చిల్లరలో ఈ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ చేసిన అప్పులు లేవు అందుట్లో. అవన్నీ కలిపితే గత ప్రభుత్వ కాలంలో 6 లక్షల పైచిలుకుంది. అవి కాళేశ్వరం కోసం చేసిన 1,00,000 అప్పు ఇందుట్లో లేదు. మిషన్ భగీరథ కోసం చేసిన 45,000 కోట్ల అప్పు ఇందుట లేదు. గొర్రెల కోసం చేసినటువంటి 8,000 కోట్ల అప్పు ఇందుట లేదు. హౌసింగ్ మన గోడౌన్స్ కట్టించినటువంటి గోడౌన్స్ కోసం అడుకొని చేసుకున్న 10,000 కోట్లు గోడౌన్ల ఇందుట లేదు. ఇట్లా మొత్తం కలిపి 3 లక్షల పైచిలకు కోట్లు ఇందుట లెక్కలు లేవు సార్. అంటే అవి కార్పొరేషన్స్ తీసుకున్నాయి వివిధ. ఇప్పుడు ట్రాన్స్కో జెన్కో అప్పు ఉంది. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం 15,000 కోట్ల అప్పు తీసుకుంటారు. ఇందుట లేదు అది. దాని తర్వాత ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకని ఇలా చూపించిందంటారు? కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు ఇలా ఇచ్చింది? ఓవరాల్ గా మొత్తం అన్ని కలిపి ఇవ్వాలి కదా, మరి వాళ్ళు తప్పు చేశారా?
నేను ప్రశ్నకు సమాధానం, నేను ఏం ప్రశ్న అడిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వని ప్రశ్న అడిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వని చెప్పి సమాధానం చెప్పింది. మీరు ప్రశ్నకు సమాధానం ఉంటది కానీ మీరు అడిగింది కాబట్టి డినైల్ సమాధానం చెప్తారా? ప్రశ్న అడిగినరు, మీరు ఏం ప్రశ్న అడిగారు? రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు ఏంటి అని అడిగింది. మరి కార్పొరేషన్ లో ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి కార్పొరేషన్ అప్పులు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వాటిని పణంగా పెట్టి వాటి నుంచి తీసుకున్న అప్పులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు కవర్ చేయదు, ఎందుకని చెప్పలేదు? మీరు ప్రశ్న ఏం అడిగారు సార్? ఒక రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మీరు ఈ రోడ్ ఎటు పోతా అంటే ఇటు పోతా అని చెప్తా కానీ ఈ రోడ్ ఇటు పోతుంది, ఆ రోడ్ ఎటు పోతా, ఆ రోడ్ ఇటు పోతా, ఈ రోడ్ ఇటు పోతా చెప్పం కదా. నీకేం కావాలో ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లిఖిత పూర్వకంగా సమాధానం ఉంటుంది సార్. అండ్ ప్రకాష్ రెడ్డి గారు అప్పుల గురించి అడిగింది కూడా మీ బీజేపీ ఎంపీఏ. నేను అప్పుడు రఘునందన్ రావు గారనే పేరు చెప్పిన. నేను రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం అది. మీరు మొత్తం తెలంగాణలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, అది ట్రాన్స్కో కావచ్చు, డిస్కాములు కావచ్చు, లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే గ్రామాలలో ఇల్లు కట్టేటువంటి ఇందిరమ్మ ఇల్లుగా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. ఈ అప్పులన్నీ అడిగితే నేను 7 లక్షల కోట్ల పైచీలు ఉందని చెప్తాను. లెక్కలు ఉన్నాయి మన దగ్గర. అలా అయితే మన డిస్కషన్ చూసాక ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఎవరైనా అడుగుతారేమో చూద్దామండి. అయితే ఇప్పుడు మన డిస్కషన్ చూసాక ఓవరాల్ గా అప్పులన్నీ కలిపి ఎంత అని అడుగుతారేమో ఈసారి చూద్దామంటే. నేనేమంటున్నా అంటే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడిగిన ప్రశ్నకు ఒక పేజీ సమాధానంగా చెప్పారు తప్పిస్తే దాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థల యొక్క అప్పు ఎంత అని అడిగితే అప్పుడు మళ్ళీ ఇంకో ఫిగర్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు అంటే పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ అని అర్థం. నేను అడగలేదు ఆ ప్రశ్నలో, ఆ ప్రశ్నలో ఈ ప్రశ్న లేదు కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు, అది కూడా ఈ అప్పులు దేనికోసం చేసిరు అంటే ఇంకో ఈ అప్పులన్నీ కూడా మీరు ప్రభుత్వం నడపడం కోసం చేసిన అప్పులే, అభివృద్ధి కోసం కాదు. అయితే మీరు ఆ సంపద సృష్టించారు అన్నారు కదా. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను సార్. పార్లమెంట్ లో ఎప్పుడు కూడా సమాధానము మీరు అడిగినట్టుగా ఉండదు. ఇక్కడ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాస్తారు పార్లమెంట్ లో ప్రస్తుతం రాగానే. వచ్చినప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ ఇచ్చే సమాధానము, ఈ చీఫ్ సెక్రటరీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషనే అక్కడ సమాధానం ఉంటది. అంతే తప్పిస్తే తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం వేరు వేరు కాదు కదా. అందుకోసమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఏ సమాధానం ఇస్తాడో ఆ సమాధానాన్ని పార్లమెంట్ లో చెప్తారు. దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని బీజేపీ కార్యకర్తకు ఫోన్ చేసి, నారాయణకి ఫోన్ చేసి ఎంత తప్పు ఉందా చెప్పు, నాకు నేను సమాధానం చెప్పండి పార్లమెంట్ అని మంత్రి చెప్పడండి. అధికారిక ప్రకటన అధికారికంగా వచ్చినటువంటి సమాధానం బేసిస్ మీదనే ఉంటది తప్ప అది క్రాస్ వెరిఫై చేసుకుంటాము, హారిజాంటల్ వెరిఫై చేసుకుంటాము, వర్టికల్ వెరిఫికేషన్ చేసుకుంటాం అనేది ఉండదండి. అందుకోసం క్లియర్ అది దాని విషయంలో ప్రజలకు మీరు అంటే టిఆర్ఎస్ లో మాట్లాడుతుంది పచ్చి అబద్ధం. ఓకే, ఒక్క నిమిషం బిఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుందాం. సార్ రవీంద్రరావు గారు ఏం చెప్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్తున్నవన్నీ విన్నారు, మీరు ఏం మాట్లాడతారు ఈ విషయంపై? గుడ్ ఈవినింగ్ అండి మీకు, కోటేశ్వరరావు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. అయితే గొంతులో వెలక్కాయ పడదు అంటారు కదా, పచ్చి వెలక్కాయ పడదని. గొంతులో వెలక్కాయ పడ్డాక దాన్ని మింగలేక గక్కలేక ఎంత కోసపడతాను అనేది ప్రకాష్ రెడ్డి గారి మాటల ద్వారా మనకు అర్థమైంది. ఆడ ఉన్నదేమో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, అడిగిందేమో బీజేపీ ఎంపీ, ఈడ ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే 7.5 లక్షల కోట్ల అప్పు చేసిందని వీళ్ళే విస్తృత ప్రచారం చేసింది. మరి వీళ్ళ ఎంపీ ప్రశ్న వేయడం సోయి లేదా? ప్రశ్న వేరాదా? ప్రశ్న ఏరానంత దద్దమ్మన. ఈ దద్దమ్మ ప్రశ్న వేసే విధానం అదైతే మరి ఇక్కడ ఉన్న సిఎస్ కేసీఆర్ గారికి అనుకూలమా? కేసీఆర్ గారికి అనుకూలంగా మరి వీళ్ళు రాసి పంపించారా? మరి ఇక్కడ మోనన్న ఎందుకు తొందరపడతామని ఆగరాదే మాట్లాడే ఆగనా ఓపిక చెప్పండి, మనిషి ఎందుకు ఆగమైతానమన్నా? తొందర ఎందుకన్నా నీకు అనుభవజ్ఞుడివి, జర ఓపిక ఉండని చెప్పండి. అయితే ఇప్పుడు 69,000 కోట్ల 600 రూపాయలు 14 వరకు అప్పులు ఉన్నాయని అన్నారు. అప్పుడు ఆ రోజు వరకు ఆస్తుల ముచ్చట కూడా చెప్పింది. ఎంత ఆస్తులున్నాయి? ఒక 83,000 కోట్ల రూపాయలు, 69,603 కోట్ల
అప్పు ఉన్నప్పుడు అదేలేండి 70,000 కోట్లు. మీరు వినండి, 83,142 కోట్ల ఆస్తులున్నాయి అన్నారు. వేరే 23-24 వరకు వచ్చేసరికి ఏమైంది, 3.5 లక్షల కోట్ల అప్పు అన్నారు. అప్పు చేసిందని. కానీ ఆస్తులు 4,15,99 కోట్లు ఆస్తులు ఉన్నాయి అన్నారు. 4.16 లక్షల కోట్లు. నా దగ్గర ఉన్న లెక్క. అదే అదే మీ దగ్గర నా దగ్గర డిఫరెన్స్ ఉండొచ్చు కాక అని ఏం అప్పులు అనేది కూడా చెప్పాను. 3,14,540 కోట్ల ఓపెన్ మార్కెట్స్ లో, బహిరంగ మార్కెట్లలో తెచ్చిన అప్పులని. మరి దాని అర్థం ఏందో నాకు తెలియదు, వారన్న ఏజెన్సీలు ఏందో కథ ఏందో నాకు తెలియదు. ఇంకోటి ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పులు 18,057 కోట్లని అదొకటి అన్నారు. ఇంకోటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుంచి 13,194 కోట్ల రూపాయలు ఇట్లా వివరంగా ఇచ్చిండు. అదే కోచింగ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. నేను అనేది ఏనండి ఒక మాట, ఇవి డీటెయిల్ గా ఇచ్చిండ్రు. మరి డీటెయిల్ గా ఇచ్చినప్పుడు చేసినప్పుడు మరి ఏది రన్నా అయినా మరి ఆస్తులు పెరిగినాయి, అప్పు ఇదే, మరి ఇదే కదా. మరి అడిగేటప్పుడు ప్రశ్న అనేది ఏ ఇంటెన్షన్ తోటి ప్రశ్న చేసినావు, ఏం రాబట్టాలని ప్రశ్న చేసినావు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు తెలీదా? తెలుసు కదా. ఈ తెలంగాణకి మొత్తంగా అన్ని రకాలుగా కలిపి ఏ రకమైన అప్పులు ఉన్నాయో సవివరంగా తెలియజేయండి అన్నారు. వివిధ సంస్థలు గాని, కార్పొరేషన్ గాని, ఏజెన్సీలు గాని అన్ని రకాలుగా అన్ని రావాలి కదా, అందులో ఖచ్చితంగా రావాలి. అడిగితేనే కదా ఈ వివరాలు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ లోకి ఇవి, కేంద్రం నుంచి ఇది, ఆ స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుంచి ఇవని వివరంగా డీటెయిల్ గా ఇచ్చారు కదా. అయినా మీ రాజకీయ కసి, కేసీఆర్ గారి మీద లేపిన దుమారాలు ఎన్ని లేపారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నది, అవి కూడా ఇందులో లేవుట. దేని మీద వేసిందండి, అవి కూడా లేదు. ఒక్కొక్కటి నేనేమంటున్నా అంటే, మీరు చేసిన విష ప్రచారాల్లో అత్యంత కీలకమైంది అవినీతికి సంబంధించి, అప్పులకు సంబంధించి. నేను అంటున్నది అది. ఇక మా మోహన్ గారు ఇంత ముందు అన్నాడు, ఆ బిల్డింగ్ కడితే బిల్డింగ్ రేటు పెరగదా అంటే విద్యుత్తుకు సంబంధించి ఉంది. అయాలున్న ఆస్తులు ఎంత, ఇయాలున్న ఆస్తులు ఎంత, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని ట్రాన్స్ఫారాలు, ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని 400 kV, ఎన్ని రకాలుగా పెరిగినాయి, ఎన్ని రకాలుగా ఆస్తులు పెరిగినాయి. పెరుగుతాయి ఆస్తులు. నువ్వు కుటుంబం అప్పు తెచ్చి పెళ్లిళ్ళు చేసి, పేరెంటాలు చేసి, తాగుడు ఖర్చులు పెట్టి, అలంకరణ వ్యవహారాలు చేసింది అనుకోండి, అవి ఏంటంటే ఇల్లు కట్టుకుంటాడు. 10 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కట్టాడు, ఇలా అమ్ముతూ 20 లక్షలు అయింది. ఎస్, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ప్రాపర్టీ. ఈ 10 లక్షలు మిస్యూజ్ కానట్టు లెక్క. కానీ విలువ కడితే అది పెరగదా అంటే, అప్పు తెచ్చిన దానికి వాడు అప్పుల పాలైందా, పెంచుకున్నాడు అనేది కీలకం. ఓకే రవీంద్రరావు గారు, ఒక్క నిమిషం. ఒక ఆయన భూమి కొంటాడు, ఒక్క నిమిషం, ఒక ఆయన భూమి కొంటాడు, అర్థమైంది మీ పాయింట్ అర్థమైంది. 50 లక్షలు అయితే దాన్ని ఆస్తుల కింద కడతారా? మరి అమ్మినప్పుడు రేట్ వస్తుందంటే ఆస్తి కింద రాబట్టి 10 లక్షలు అప్పుల కింద వాడు రోడ్డు మీద పడ్డట్టు మాట్లాడితే ప్రజలు కూడా దాన్ని ఆస్వాదించరండి. ఓకే షూర్ సార్, ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు సార్ గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఓవరాల్ గా పార్లమెంట్ లో ఎంపీ అడగడం, దానికి కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేయడం, ఇవన్నీ చూసాం. ఇందులో చాలా చాలా టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ కావచ్చు అండ్ బీజేపీ కావచ్చు. ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? ఓవరాల్ గా చెప్పాలంటే సార్, అందరికీ తెలుసు, ఈ డిస్కషన్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, రవీంద్రరావు గారు సహా అందరికీ తెలుసు విషయాలు. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంకెలు సరైనవే. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ప్రకటించినటువంటి అప్పుల వివరాలు కూడా సరైనవే. మళ్ళా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి లెక్కలే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి లెక్కలే చెప్పింది. మరి తేడా ఎక్కడ? రవీంద్రరావు గారు అడిగారు ఓపెన్ మార్కెట్ లోన్స్ అని. ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే రిజర్వ్ బ్యాంకు అనుమతితోటి మన జిఎస్డిపికి, అంటే రాష్ట్ర జిడిపి, దాన్నే జిఎస్డిపి అంటారు మనం. ఆ జిఎస్డిపిలో ఇంత శాతం అప్పులు తీసుకోవచ్చు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం ఫార్ములా ఉంది.
అది ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం జిఎస్టిపి ఒకే విధంగా ఉండదు కదా. అవునండి. ఆ జిఎస్టిపిని బట్టి 3%, 3.5% ఆ విధమైనటువంటి అప్పులు తీసుకోవచ్చు. అట్లా అప్పులు తీసుకునేటువంటి దాన్ని ఓపెన్ మార్కెట్ లోన్స్, బహిరంగ మన ప్రభుత్వం మేము ఇన్ని వేల కోట్లు ఇన్ని తీసుకుంటున్నామని రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా చెప్తుంటాయి. ఇక ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి, ఉదాహరణకు కాళేశ్వరానికి తీసుకున్నటువంటిది 80,000 కోట్ల లేకపోతే 85,000 కోట్ల ఆ సంఖ్యను పక్కన పెట్టేట్లయితే ఆ అప్పుల్ని ప్రభుత్వ అప్పుల కింద చూపించరు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. ఇది ఈ చర్చ ఇవాళ కాదు, గతం నుంచి కూడా ఉన్నదే. రవీంద్రరావు సార్ గమనించాలి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా 2 ఖాతాలు, ఒకటి ప్రభుత్వం అఫీషియల్ గా తీసుకునేటువంటి, ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలకి లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి ఏర్పాటు చేసేటువంటి కార్పొరేషన్స్ లేదా వాటికి హామీగా ఇచ్చేటువంటి అప్పులు వేరు. అందువలన కేంద్ర ప్రభుత్వం అంటే మన గణాంకాల్లో విధానంలో ఉన్నటువంటి అది ఒక లోపం అనండి, లేకపోతే ఇంకోటి ఏదన్నా పెట్టినవ్వండి, కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఎంత అని అడుగుతుంది. అడిగితే ఓపెన్ మార్కెట్ లోన్స్ మాత్రమే ఇదిగో మా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఇవి అంటారు. అంటే అది మన గణాంకాల పద్ధతిలో ఉన్నటువంటి ఒక లోపం తప్ప వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీసుకున్న క్లారిఫికేషన్ కోటేశ్వర గారు చెప్పండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఏ రకమైన అప్పులు తీసుకున్నా కూడా దాని పరిధిలోకే వస్తే దాని పరిధిని మించి తీసుకోకూడదని సవరణ చేసుకున్నారు కదా మీరు. ప్రభుత్వం చేసుకున్నది ఏ రకమైన సంస్థల ద్వారా అప్పు తీసుకున్నా అది రుణం కిందనే పరిగణించాల్సి ఉంటది అనేది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకే వస్తుంది అనేది సవరణ చేశారు. ఒకసారి మీరు వెరిఫై చేయండి. మీరు కూడా చేయండి, నాకు నేను చేసుకున్నా కాబట్టి మాట్లాడుతున్నా. అటువంటి నిబంధన కనుక ఉండేట్లయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడతాయి. అన్ని అట్లనే చేసుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్లు కూడా పంజాబ్ లాంటి రాష్ట్రానికి 40% రుణాలు ఉన్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రానికి 40% రుణాలు ఉన్నాయి. మన తెలంగాణ ఇంకా 28-29% ఆ ఎఫ్ఆర్బిఎం లో పరిధికే. కేసీఆర్ గారైనా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా గాని ఎఫ్ఆర్బిఎం దానికి పరిధి దాటితే ఇప్పుడు 50,000 60,000 కోట్లు తీసుకోవాలని ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వలేదు. 41,000 ఎంతో ఇచ్చింది మాత్రం, అంతే. అందుకే ఆయన అప్పులు మాత్రం పుడతలేదు అంటున్నారు ఆయన, అందుకే అనుకుంటా. అదే చెప్తాంది, వచ్చినట్టు తీసుకోవడానికి. కోటేశ్వరరావు గారు, మరో నా డౌట్, ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్న ఏమిటి, దానికి ఇచ్చిన సమాధానం దాని మీద ఆధారపడి ఉంటుంది పార్లమెంట్ లో అంటున్నారు ఆయన. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడే రమణ గారు ఇప్పుడే కాదు, అవునండి, అవును, గతంలో కూడా అప్పులు చేస్తా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఇదే. కార్పొరేషన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ తీసుకున్నటువంటి అప్పుల గురించి ఏ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పదు. అది నేను అందుకే చెప్తున్నా, మన యొక్క విధానంలో ఉన్నటువంటి ఒక లోపం అది. అంతే తప్ప పార్లమెంటరీ లోపం. ఒక మాట కోటేశ్వర గారు సూటిగా, ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం, కోటేశ్వర గారు ఒక మాట, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పదు, రాష్ట్ర ప్రభుత్వానికి రాసే వివరాలు తెప్పించుకుంటది. రాష్ట్ర ప్రభుత్వమే కదా వివరాలను ఇచ్చేది. ప్రభుత్వం చేసిన అప్పులు ఇవి, ప్రభుత్వం జమానత్ ఉండి కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు ఇవన్నీ కూడా ఇస్తారు కదా, అవి కూడా ప్రభుత్వం జమానత్ ఇచ్చేటివే కదా. ఇస్తారండి, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అడిగితే ఇస్తారు. నేనేమంటున్నానంటే, నేను ఒకటే, రవీంద్రరావు గారికి ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు, అనుభవజ్ఞులు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పిందే కరెక్ట్, బట్టి విక్రమార్క గారు లేదా రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి శ్వేతపత్రం తప్పులు తడక అంటే మా పరువు తీశారని చెప్పేసి మీరు కోర్టులో సవాల్ చేయొచ్చు.
ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఎందుకు సవాల్ చేయట్లేదు? చాలా వేస్తూనే ఉన్నాం బొట్టిగా వేస్తూనే ఉన్నాం కదా. దావా వేయొచ్చండి. స్పెషల్ గా కోర్టు నడవాలిగా. ఓకే అండి సార్. ఓకే అనేక అంశాలకి ఒక్క నిమిషం మోహన్ గారు. షూర్ సార్ సార్ ఒక్క నిమిషం మోహన్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు గాని కోటేశ్వరరావు గారు గాని చాలా అంశాలు స్పష్టంగా చెప్పారు. నేను ఒక శాసనసభ్యుడిగా గాని ఇప్పుడున్న మా రవీంద్రరావు గారు శాసనమండలి సభ్యులు ప్రశ్న అడిగే విధానంలో ప్రభుత్వం ఇచ్చే జవాబు ఉంటది. ఏమడుగుతాం? ఉదాహరణకు నేను అడుగుతా, ఈ రాష్ట్రంలో ఫలానా జిల్లాలలో ఈ వేరుశనగ ఎంత వండుతుంది అని నేను అడుగుతా. అయితే ఆ జిల్లాలో 10 సంచుల వేరుశనగ వండుతుంది అని మనకు జవాబిస్తారా? కానీ నేను ప్రశ్న అడిగేటప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు కలిపి లేదా అన్ని ప్రాంతాల వారిగా వేరుశనగ ఎంత వండుతుంది అనే ఒక ప్రశ్న నేను అడిగితే అప్పుడు వివరంగా ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మన రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అని అడిగింది. అప్పులు అనేది 3 రకాలుగా ఉంటాయి సార్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, స్పెషల్ పర్పస్ అప్పులు, ఇప్పుడు కార్పొరేషన్ అప్పులు. ఈ రాష్ట్రంలో 3 రకాలుగా అప్పులు చేస్తా ఉన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరు, స్పెషల్ పర్పస్ అప్పులు వేరు, మరి కార్పొరేషన్ చేసిన అప్పులు వేరు. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు చెప్పారు హడ్కోలో కావచ్చు, ఈనాడు ఇందిరా మిల్లు కావచ్చు, అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కు ఒకవేళ నిజంగానే 2,80,000 కోట్లలో చూపిస్తే 15,000 అదే ఉన్నది కదా సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పులు దాదాపు 6 లక్షలు, దాదాపు 7 లక్షల కోట్ల వరకు ఉన్నమాట వాస్తవము. కానీ రఘునందన్ రావు గారు పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగిండు తప్ప ఈ మొత్తం వివరాలు వాడు అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు రఘునందన్ రావు గారిట ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పులు వివిధ అంశాలు అంటే ప్రతి అంశాన్ని అంటే ఇప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు ప్రతిదీ అడగాలి సార్. ABCD అని క్వశ్చన్స్ ఉంటాయి. ఏలో ఏంది, బీలో ఏంది అడిగితే ఏ దానికి జవాబు ఇది, బి దానికి జవాబు ఇది, సి దానికి చెప్తారు. అన్ని వివరాలుగా వారు అడిగి ఉంటే ఈ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని జవాబు తప్పక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. వారు ఒకటే అంశం మీద అడిగి వినండి, వారు ఒకటే అంశం మీద అడిగారు కాబట్టి వాళ్ళు ఒకటే పత్తు మీద 2,80,000 కోట్లు అనే మాట చెప్పింది వాస్తవం. కానీ 6 లక్షల పైచీలకు నుంచి 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనే మాట ఇది జగమెరిగిన సత్యం సార్. ఈ రాష్ట్రంలో ఏదో కేసీఆర్ కి ఇదంతా తెలుసు, కేసీఆర్ కి ఇదంతా తెలుసు. కేసీఆర్ మాట సార్ అప్పులు సరే, ఆస్తుల విషయం ఏమిటి నిజంగానే 7 లక్షల కోట్లు లేకపోతే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు సార్? కింద వాళ్ళందరూ ఎగురుతాను, దుంకుతాను, సంకలు కొడతారు, అప్పే లేదు, మేము పేషెంటే పేషెంట్. కేసీఆర్ తెలియదా సార్? టోటల్ కేసీఆర్ నోస్ ఎవ్రీథింగ్. 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవము. ఇది జరిగిన మాట నిజమే. అప్పే ఎక్కువ ఉన్నదని కేసీఆర్ తెలుసు. నిజంగా నేను ఇవాళ అడుగుతున్న రవీంద్రరావు గారు రేపు ప్రెస్ మీట్ మాట్లాడమని చెప్పు కేసీఆర్ గారిని. 2,80,000 ఎక్కువ కాదు అని చెప్పగలిగే దమ్ముంటే చెప్పిపోయి రేపు కేసీఆర్ గారిని మాట్లాడమని. మాట్లాడలేడు కేసీఆర్, ఎందుకంటే ఆయన వాస్తవం తెలుసు. కేసీఆర్ గారికి వాస్తవం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడతలేరు. వీళ్ళందరూ చిన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, సంకల్పం కొడతారు. మేము అప్పే బాగా చేయలేదు, బాగా మేము ఆస్తులు పెంచినాం సార్. 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు ఉంటే 4,15,000 కోట్ల డెవలప్మెంట్ అయినట్టు అభివృద్ధి అయింది, ఆస్తులు పెరిగినాయని సంకలు ఎగిరెత్తే 2 లక్షల కోట్ల అప్పు ఇంకా అదనంగా ఉన్నట్టే కాదు సార్. ఏమనిపిస్తాం సార్ మానవుడిగా? నేను సార్ ఒక సిటిజన్ అడుగుతా ఉన్నా 100 రూపాయలు అప్పు తెచ్చి ఒక డెవలప్ చేస్తే 300 లాభం వచ్చేటట్టు చేయాలి, కనీసం 200 రూపాయలు లాభం అయ్యేటట్టు చేయాలి. మరి ఆస్తుల విలువ అయితే కనిపిస్తోంది జిల్లాల వ్యాప్తంగా సార్. నేనేమంటున్నా ఆస్తుల విలువ కనిపిస్తుంది. ఏ ఆస్తుల విలువ కనిపిస్తుంది? 7 లక్షల కోట్ల
అప్పు ఆడ ఉండగా 4 లక్షల పైచీల ఆస్తులే కనిపిస్తున్నాయి కదా. నేను అనేది అక్కడ మీరు దయచేసి అర్థం చేసుకో. అడుగుతా ఉన్నా 7 లక్షల కోట్ల వరకు అప్పు ఉండి 4 లక్షల వరకు డెవలప్మెంట్ కోరంగా ఆస్తులు క్రియేట్ చేసినామంటే ఇది సంఖ్యలు కొట్టుకుంటే న్యాయమా అని అడుగుతా ఉన్నా, అడుగుతా ఉన్నా. కాబట్టి ఒక మాట క్లోజ్ చేస్తాం. నేనేమంటున్నాను, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కానీ లేదా రకరకాల లిమిట్స్ దాటి ఆనాడు మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిన మాట వాస్తవం అనేది ప్రతి మనిషికి తెలుసు సార్, ప్రతి మనిషికి తెలుసు, ఆర్థికవేత్తలకు తెలుసు, ఇక్కడ ఉన్న తెలంగాణలోని విద్యావంతులందరికీ కూడా తెలుసు అప్పు ఎంత ఉన్నది, ఏం జరుగుతుంది. నిజంగా అప్పు లేకపోతే సార్ ఇలా జీతాలు ఇచ్చేదానికి కష్టమైతుంది కదా. మీరు అంటారు మేము ఆస్తులు క్రియేట్ చేసినాం, 4 లక్షల కోట్ల ఆస్తులు అంటానే అంటే సార్ జీతాలు ఇయ్యేది పరిస్థితి ఉంది కదా సార్. ఎందుకు వచ్చింది సార్? ఎంత ప్రొడక్షన్ బీజేపీ వెర్షన్ కూడా తీసుకోవాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం తీసుకోండి. ప్రకాష్ రెడ్డి గారు అనుభవం డీటెయిల్ గా చెప్తా. నేను ఒక్కటే మాట చెప్పి పని చేస్తా సార్, వినండి. నేనేమంటున్నా, దయచేసి ప్రజలకు తప్పుగా పట్టేయకండి. అప్పులు ఎక్కువ ఉన్న మాట నిజము, అప్పులు ఎక్కువ ఉన్న మాట నిజము. ఇది ఓకే, అదే ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఆస్తుల విలువ పెరిగింది అనేది అంటే జనరల్ గా పెరుగుతుంది కదా అనేటువంటి వాదన కూడా వస్తోంది. అది కూడా నిజమే. ఏం జరుగుతోంది, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మనం జనరల్ గా 2 పాయింట్స్ అర్థం చేసుకుంటే, ఒకటి ఇప్పుడు మనం గొర్రెల కోసం 8,000 కోట్ల అప్పు చేసాం రాష్ట్ర ప్రభుత్వం. చేసిన తర్వాత ఏం చేసారు, గొర్రెల కోసం వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. ఇచ్చినాక ఆ గొర్రెల సంపద ఇంత పెరిగిందని చూపించినారు. గొర్రెల సంపద పెరిగింది, అది పిరికినాల రిపోర్ట్ తోని ప్రతి ఊర్లో ఎన్యూమరేషన్ చేస్తారు, జనాభా లెక్క చేసినట్టుగానే సంపద ఆవులను గొర్రెలను వీటిని పశు సంపద కూడా లెక్క పెడతారు. క్వినికినాల్ రిపోర్ట్ అని చేస్తారు. నేను అడుగుతున్న ప్రశ్న అంటే క్వినికినాల్ రిపోర్ట్ ఎక్కడ వచ్చిందో ఏమొచ్చిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో మొన్న వచ్చినటువంటి జనాభా లెక్కలు వచ్చినాయి కదా, బీసీ గణగణ ఇచ్చినా కదా, ఆ టైప్ ఆఫ్ గణనే కింద లెక్క. అది ఏది నిజం లేదు, ఏది అన్నీ అబద్ధాలు. అందుకు అదొక ప్రశ్న. రెండోది అదొక అంశాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. రెండోది ఏంటంటే, సంపదను సృష్టిస్తున్నప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటా అండి, ఇంటికి అప్పు తీసుకుంటాను 50 లక్షలు. నాకు 1 కోటి రూపాయలు ఇల్లు అయింది, 50 లక్షలు అప్పు తీసుకున్నా, 50 లక్షలు నేను కట్టినా. ఈరోజు బ్యాంక్ కూడా ఏం చేస్తారంటే, నేను పైసలు కట్టలేదు అనుకోండి, అప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తాడు, ఈ ఇంటి విలువ ఇప్పుడు 1.5 అయింది. ఆయన కోటి అప్పు తీసుకున్నప్పుడు 1 ఉండే 1.5 అయింది, ఆయన 10 లక్షలు కట్టిండు, 40 లక్షలు అప్పు ఉంది, సంపద సృష్టించబడింది ఇంట్లో అని చెప్తారు. అది అందుకోసం సంపద సృష్టించేటువంటి డెఫినేషన్, ఆ నిర్వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. నెంబర్ 2, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్థిక శ్వేతపత్రం దగ్గర ఉంది, కాపీ అది మొత్తం ఆర్థిక శ్వేతపత్రం. సంపద సృష్టించబడ్డం అంటే రాష్ట్రానికి నేనేమంటానంటే సార్, బ్యాంక్ కి ఇచ్చేటువంటి లెక్కలు అసెట్ కాదు సార్. ఇప్పుడు నేను చిన్న ఇంకొక అర్థం కావాలంటే ఇంకొక పాయింట్ చెప్తాను. నిన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ప్రతి నెల 1,000-2,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ రుణాల కోసం అప్లై ఇచ్చింది. ఈ సంవత్సరం వాళ్ళు పెట్టుకున్నదే ఓపెన్ మార్కెట్ రుణాలు దగ్గర 30,000 కోట్లు పెట్టుకున్నారు. 30,000 కోట్లు ఇప్పటిదాకా 8,000 కోట్ల టార్గెట్ రీచ్ కాలేదు. ఆర్బీఐకి అడిగినారు మాకు రావాలని. నిన్న మొన్న ఆర్బీఐ కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఓపెన్ మార్కెట్ లోన్స్ తీసుకో. దాంట్లో కూడా 5 ఏళ్లకు కొంత లోన్స్, 10 ఏళ్లకు కొన్ని, 15 ఏళ్లకు కొన్ని, 20 ఏళ్లకు కొన్ని అని ఈ లోన్స్ అని తీసుకోవడానికి దానికి ఒక పర్పస్ చెప్తారు. పర్పస్ ఏంటంటే, ఉదాహరణకి హడ్కో నుంచి అప్పు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తీసుకొని ఏం చేసింది, మేము తెలంగాణలో మొత్తం గోడౌన్స్ కట్టింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోడౌన్స్ కట్టింది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ అంటే సంపద సృష్టించబడ్డట్టే, అది కరెక్ట్. సంపద గోడౌన్స్ కట్టింది కరెక్ట్, ఆ గోడౌన్ యొక్క వాల్యూ పెరిగింది కరెక్ట్. కానీ మీరు చేసింది అప్పు అనేటువంటి కాదు, మేము కట్టినాము అప్పు తెచ్చినాము, ఇది కదా లెక్క చూడాల్సింది. మీరు గోడౌన్ ఇప్పుడు 10 తీసుకొచ్చి గోడౌన్స్ కట్టినారు, గోడౌన్స్ కట్టింది కరెక్ట్. గోడౌన్స్ ఎంత కట్టినారు, దాని వాల్యూ ఎంత పెరిగింది. నిజం చెప్పాలంటే ఈరోజు దాని వాల్యూ ఇంకో 200 ఎక్కువ ఉండాలి. 300 లక్షల కోట్ల అప్పు చేస్తే దాని వాల్యూ కనీసం 10 లక్షల కోట్ల సంపద ఉండాలి. వాస్తవానికి ఏ లెక్కనైనా మీరు లెక్కలు తీయండి. కాకపోతే ఏంటంటే మీరు చూపిస్తుందే తప్పు అంటున్నా, అక్కడే చర్చకు వస్తుంది. నేను అందుకోసమే అర్థం కావడం కోసం, సంపద సృష్టించబడ్డ సంపద ఎంత, నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత. నేను 50 లక్షలకు ఇల్లు కొన్నా అండి, ఈ రోజు 55 లక్షలు అయింది 10 ఏళ్ల తర్వాత. అది మీకు మంచిదేనా సంపద? నా వాల్యూ ఉంది, నేను 50 లక్షలు అప్పు ఉంది, 55 లక్షల సంపద ఉంది, కరెక్ట్. 5 లక్షలు లెక్కనే ఉంది, కరెక్ట్.
తప్పేం లేదు. కానీ ఎంత ఉండాలి అలా వాస్తవానికి? దాని ₹1,00,00,000 విలువ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అదైతే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దాని యొక్క రేటు పెరుగుతుండాలి. ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గుతుంది కదా. ఒకప్పుడు 10,000 పెడితే కారు వచ్చేది, ఇలా 10 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దానికి ఆ ఇన్ఫ్లేషన్ వాల్యూ. ఒకప్పుడు మనకు 50 లక్షలు పెడితే ఒక ఫ్లాట్ వచ్చేది, ఇలా ₹1,00,00,000 పెట్టాలి అదే ఫ్లాట్ కి. అంటే ఇన్ఫ్లేషన్ వాల్యూ అంటే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆ యొక్క సృష్టిపడ్డటువంటి సంపద యొక్క విలువ ఉందా లేదా అనుకుంటే తగ్గిపోయింది. ఓవరాల్ గా అప్పులు విషయంలో క్లారిటీ లేదంటారు. కాదు సార్, ఓవరాల్ గా మీరు చెప్పేది ఏమిటంటే అప్పుల విషయంలో కరెక్ట్ ఫిగర్ కాదు, అలాగే ఆస్తుల విషయంలో కూడా కరెక్ట్ ఫిగర్ కాదంటారు. కాదు, కోటేశ్వరరావు గారు చెప్పింది కరెక్ట్. అప్పుల విలువ కరెక్ట్, పార్లమెంట్ ఇచ్చిన సమాధానం కరెక్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఆర్థిక శాఖ ఇచ్చింది సార్, వాళ్ళు రాగానే ఇచ్చింది. ఆ శ్వేతపత్రం యొక్క రుణ రాకడ, రుణ పోక అన్ని దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. కావాలంటే ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఇరిగేషన్ కి ఎంత ఇచ్చారు, కాళేశ్వరం ఎంత తీసుకున్నారు, కాళేశ్వరం ఏ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నారు, ఏ కన్సార్టియం నుంచి ఎంత తీసుకున్నారు, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వాటి అన్ని లెక్కలు మన దగ్గర ఉన్నాయి. రిలీజ్ చేసింది అది. అవును, ఇటీవల సంవత్సరం అయితే శ్వేతపత్రం రిలీజ్ చేసి కాపీ, ఇదే కాపీ. కాబట్టి డీటెయిల్స్ టైం లేదు కూడా చదివి వినిపిస్తలేను. నేను ఏం చెప్తున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఈ రోజుకున్న పరిస్థితులలో 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము వడ్డీతో సహా కలిపి కట్టాల్సి ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ లో ఈ రోజు 25% సుమారుగా వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 25-30% బడ్జెట్ ను ఈ రోజు అప్పులకి, ఎందుకంటే కార్పొరేషన్ చేసిన అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ. కాళేశ్వరం కోసం కూడా మీకు తెలుసు, తెలియంది కాదు. అసెంబ్లీలో ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీరు కాళేశ్వరంకి 1,00,000 కోట్ల అప్పు తీసుకుంటారు కదా, ఎట్లా కడతారు అని ఇచ్చినప్పుడు మేము 220-30 టీఎంసీలు నీళ్లు తీసుకొస్తాం, దాంట్లో 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా వసూలు చేస్తాం, ప్రజల నుంచి 10 టీఎంసీలు ఇండస్ట్రీస్ కి ఇస్తాము, దాని నుంచి వసూలు చేస్తాం. ఈ సంపద సృష్టించినటువంటి సంపదకు మనం చేస్తున్నటువంటి పనికి ఎక్కడ రవీంద్రరావు గారితో కూడా మాట్లాడాలి. సమాధానం కరెక్ట్, దాన్ని అన్వయించుకోవడమే తప్పు అవుతుందని రవీంద్రరావు గారు ఇప్పుడు ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి మా ప్రకాష్ రెడ్డి గారు ఇస్తున్న వివరణ ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది అర్థమవుతుంది. దానికి మా పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా దాని విశ్లేషణాత్మకంగా వారి విజ్ఞతని వాడి వారు మాట్లాడుతున్నారు. ఇక మా మోహన్ గారు కేసీఆర్ కి తెలియదా, కేసీఆర్ మాట్లాడతాడు కదా, కేసీఆర్ చెప్తాడు కదా అంటే ఇవన్నీ మీరు రిజిస్టర్ చేసిండ్రు ఈ రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఉన్నాయని. రఘునందన్ రావు గారు చదువుకోనడా, సీనియర్ అడ్వకేట్, ప్రశ్న వేయడం రాదా, ప్రశ్నకు సమాధానం రప్పించడం అనేది రాదా? ప్రభుత్వ రంగ సంస్థలు కదా ఒకవేళ అప్పు తీసుకుంటే మీరు అన్న ప్రకారం, నేను అనేదంటే ఓపెన్ మార్కెట్స్ లో తెచ్చినాయి ఇవి కాదు ఇంకా వేరే ఉన్నాయి అంటే నేను వాటి జోలికి నేను ఇప్పుడు ఉన్న పరంగా మీరు పెట్టే టాపిక్ లో ఓపెన్ మార్కెట్ లో ఈ 3,14,000 కోట్ల అప్పు ఏంటి అనేది నా దగ్గర వివరాలు లేవు. ఓపెన్ మార్కెట్ లో తెచ్చినవి మరి ఇవి ఎక్కడ తెచ్చిండ్రు, మరి అవి ఎక్కడ తెచ్చిండ్రు, అవి తెస్తే ఆడబెట్టిండ్రు, ఇవన్నీ డీటెయిల్ గా పోవడానికి మన దగ్గర సమాచారం. నేను ఒకటే అంటున్నా, రాష్ట్ర అప్పు ఎంత అని రఘునందన్ రావు అడిగారు, రాష్ట్ర అప్పు ఎంత అని చెప్పినాను. అంటే ప్రశ్న చేయడం ఇంటెన్షన్ ఏంటి రఘునందన్ రావు గారికి? మొత్తంగా ఓవరాల్ గా ఈ రాష్ట్ర అప్పు ఎంత అనేది ప్రజలకు చెప్పదలుచుకుందు. ఈ కాంగ్రెస్ అన్నది మేమన్నది నిజం కాదా అబద్ధమా, పార్లమెంటు సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి నోటి నుంచి అని చెప్పించదలుచుకున్నాడు. చెప్పించదలుచుకున్నవాడు తప్పు చెప్పించాలి, మాకు సాయం చేయాలనే ఉద్దేశంతో చెప్పించదలుచుకున్నాడా చెప్పండి. అమ్మాయి కూడా ప్రశ్న వేయడం. ఇప్పుడు నేను కూడా శాసన మండలిలో ప్రశ్నలు వేస్తా. నా ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. నేను ప్రశ్న సంధించేటప్పుడు నా ఇంటెన్షన్ తగ్గట్టుగా ఏ సమాధానం రాబట్టాలో ఆ సమాధానం రాబట్టడానికి కావాల్సిన ప్రశ్న నేను వేస్తాను. ఆ జాబితా మా కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాలలో ఈ రాష్ట్ర అప్పులు ఎంత, ఈ రాష్ట్ర సంపద ఎంత అనేది మాట్లాడిన చరిత్ర ఉంది, మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, ఆ రికార్డు ఉంది. ఇవాళ కొత్తగా ఏదో కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతాడు, దాదాపు దాని మాట్లాడే వాటన్నిటికీ కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పి నిలబడతాడు లైన్లో వచ్చి అనేది అది అనుకోవడం భ్రమ. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సమాధానం. ఇంత అన్నాడు, ఇంత తప్పు చేస్తే గంతేనా సంపద అంటే
మరి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 14 వరకు ఉంది, సుదీర్ఘంగా 48 ఏళ్లు పరిపాలించింది మీరే. 70,000 కోట్ల అప్పు చేసిండ్రు, ఆస్తులు 83,000 కోట్లే అని రిపోర్ట్ ఇచ్చిండాడా. 70,000 కోట్ల అప్పు చేస్తే 83,000 కోట్ల ఆస్తులు ఎందుకైనాయి? మీ పరిపాలన కదా అది. అప్పుడు ఎందుకు ఆస్తులు పెరగలే? ఇవాళ ఎందుకు ఆస్తులు పెరిగితే కూడా కంతేలా పెరిగింది? 1,00,000 పెడితే 4 లక్షలు కావాలి కదా, 4 లక్షలు అయినాయా కాదా, ఈ ఎట్లు ఇచ్చిండ్రు ఏందనేది అవన్నీ జరుగుతాయి. కానీ కేసీఆర్ గారిని ఓడించడం కోసం ఎంత దుర్మార్గపు ఆలోచనలతో కూడిన అబండాలు వేసిండ్రు అనేది ఇక్కడ చర్చ. మా మీద ఏ రకమైన నిందలకు పాల్పడింది అనేది ఇక్కడ చర్చ. కాళేశ్వరం మీద ఇంత అవినీతి జరిగిందని ప్రచారం చేసి 3 బ్యారేజీల మీద ఎందుకు కమిషన్ వేసిండ్రు? యావత్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేయాలి కదా. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు రవీంద్రరావు గారు ప్రకాష్ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు విన్నాక ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు సార్, రవీంద్రరావు గారు ప్రశ్న అడగటం గురించి రఘునందన్ రావు గారి గురించి అడిగారు. సరే, రఘునందన్ రావు గారు అంత అమాయకుడని నేనైతే అనుకోవట్లేదు. ఒకటి నేనేమంటున్నానంటే, రవీంద్రరావు గారు ఇప్పటికీ ఎమ్మెల్సీ, అదేవిధంగా అసెంబ్లీలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు మీరు ఏదైతే రఘునందన్ రావు గారు సరిగ్గా అడగలేదు ప్రశ్న అని చెప్పేసి అంటున్నారో, మొత్తం అన్ని రకాల అప్పులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మీరు రాష్ట్ర అసెంబ్లీని మాకే అవసరం అండి, మాకే అవసరం. కోటేశ్వర గారు బహిరంగంగా పార్లమెంట్ లో చెప్పినాక అసలు అప్పులు ఎంత కర్మేంది? మీరు చేసిన తప్పుడు ప్రచారాలు ఇలా బట్ట బయలైనా నేను మేము మాట్లాడతా అంటే కోర్టులే రాదు, ఆ కర్మ మీరు ఒత్తాసు బలుపుతున్నారు కదా. అట్లా కోటేశ్వర గారు ఆ గచ్చు మీకే ఉంటే మీరు కోర్టులు ఏంటి? రాజ్యసభలో మీ ఎంపీలు ఉన్నారు కదా, మేము తప్పు చేస్తామని మీ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో మీ ఎంపీలు ఉన్నారు. కోటేశ్వర గారు కోర్టుకు పోతే ఎందుకు? మేము చేసి డైరెక్షన్ తీసుకోవాల్సిన కర్మ మీకే. కోటేశ్వరరావు గారు ఒక్క ప్రశ్న సార్. కోటేశ్వరరావు గారు ఈ 18 నెలల్లో సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రవీంద్రరావు గారు కోటేశ్వరరావు గారు నిండు పార్లమెంట్ లో చెప్పింది తప్పని రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు సార్, ఈ 18 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది 1,50,000 కోట్ల పైబడి అప్పు అని చెప్పేసి కూడా ఒక నివేదిక వస్తోంది. అంటే ఇది కూడా తప్పు నివేదికేనా? ఇది కాకుండా ఇంకేం ఉంటాయా? ఇప్పుడు అది కూడా వాస్తవమే. ఎందుకంటే వీళ్ళు కూడా పాత అప్పులు తీర్చడానికి కావచ్చు, లేదా కొత్త కావచ్చు, ప్రభుత్వం FRBM లోన్స్, నాన్ FRBM లోన్స్ అన్ని కలిపి వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. అయితే ఎవరెంత తీసుకున్నారు ఏమిటనేటువంటిది కొన్ని అతిశయోక్తులు కొంతమంది చెప్పొచ్చు, కానీ ఆ స్థాయిలో తీసుకుంటున్నమాట వాస్తవం. ఆ విషయాలన్నీ నేను అందుకే అడుగుతున్నా, ఆ విషయాలన్నీ అసెంబ్లీలో నిలదీయొచ్చు ప్రశ్నలు వేసి. ఇప్పుడు రవీంద్రరావు గారు మాకేం అవసరం అంటున్నారు, మీకేం అవసరం అంటే మీకు బాధ్యత, ప్రతిపక్షంగా మీకు ఒక బాధ్యత ఉన్నది. మీకు మీ బాధ్యత మేము చెప్పిన కోటేశ్వరరావు గారు పార్లమెంట్ లో చెప్పారు. ఇట్లా చెప్తున్నారు, అక్కడ అట్లా చెప్తున్నారు, ఏం తమాషా అని మీలాంటి వాళ్ళు అడగొచ్చు కదా. మేము ఎంపీలం అయితే మేము అడుగుతాం, ఎంపీలం కాదు మేము. ఎంపీ అడిగితేనే చెప్పిండ్రు కోటేశ్వరరావు గారు. గౌరవ పార్లమెంటు మెంబరు గౌరవ పార్లమెంటులో అడిగితేనే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది. ఇంకెవడు అడగాలి? అరే మీరు అడిగింది నేను కాదు కదా అడిగింది. సార్ కోటేశ్వర గారు చెప్పకంటే ముందు ఒక్కటే పాయింట్ చెప్తాను సార్. నేను తెలంగాణ నేను చాలా క్లారిటీగా FRBM లోన్స్ 23-24 3,89,673 గవర్నమెంట్ గ్యారెంటెడ్ లోన్స్ రేజ్డ్ బై ది SPV బట్ సర్వీస్డ్ బై ది గవర్నమెంట్ 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ది SPV అండ్ సర్వీస్డ్ బై దెమ్ 95,462. నాన్ గ్యారెంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ అండ్ సర్వ్డ్ బై SPV కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ 59,414. ఇది తెలంగాణ ప్రభుత్వంలో 6,71,000
757 కోట్లు ఇది వాస్తవమైన అప్పు. దాంట్లో ఇంకా చెప్పాలంటే కాళేశ్వరము 74,000 కోట్లు అని మొత్తం కలిపి 88,000 కోట్లు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ 20,000 కోట్లు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 20,000 కోట్లు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10,000 కోట్లు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ 10,000 కోట్లు. అందుకోసం చెప్తాను 18 నెలల్లో నేను ఇంతకు ముందు కోటేశ్వరరావు గారిని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నా. 18 నెలల్లో 1,50,000 కోట్ల పైబడి ఆల్రెడీ రేవంత్ సర్కార్ అప్పులు చేసింది. అండ్ ప్రస్తుతానికి అప్పులు చేద్దామన్నా పుట్టట్లేని పరిస్థితి అని ఆయనే ఒప్పుకున్నారు స్వయాన. ఈ నేపథ్యంలో ఈ ఫిగర్ కూడా కరెక్ట్ కాదన్నట్టే కదా అర్థం? కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ ఫిగర్ అంటే కాదు, మీకు నేను దాంట్లో అదే చెప్తున్నాను. ఈ ఫిగర్ కూడా ప్రభుత్వం రేజ్ చేస్తున్న అప్పులు వేరు. మీరు రఘునందనరావు గారు ఇచ్చిన ఫిగర్ వదిలేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసిన నీచ ప్రచారాన్ని మీరెందుకు చదివి ఒక అర్థ పుచ్చుకుంటారు? మీరు రఘునందనరావు గారిని తప్పనండి. ఇప్పుడు మళ్ళీ అడిగిస్తా అని చెప్పండి. ఇదంతా ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళా రిపీట్ అడిగించండి. మంత్రితో కనిపించండి. ఇప్పుడు ఇది కూడా సార్, ఇది కూడా చెప్పండి సార్, ఇది కూడా తెలంగాణ అసెంబ్లీలో పెట్టింది కాబట్టి మీరు ప్రివిలేజ్ మోషన్ ఎట్లా ప్రమోట్ చేస్తారో తెలుసు. మీరు కౌన్సిల్ కూడా ఇది పెట్టారు కాబట్టి మీరు ఎమ్మెల్సీగా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర శాసన మండలికి ఇచ్చిందని మీరు ప్రివిలేజ్ నోటీస్ కింద వాళ్ళ మీద అప్లై చేయండి సార్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీద నెంబర్ 1 చేయండి. ఓకే మోహన్ గారు, రఘునందనరావు ప్రశ్న కరెక్ట్, వారి యొక్క సమాధానం కూడా కరెక్ట్. అయితే దీనికి ఉన్నటువంటి దీన్ని అర్థం చేసుకునేటువంటి విశ్లేషించుకునేటువంటి దీంట్లో టిఆర్ఎస్ పార్టీ సబ్బలు తెలుసుకుంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఉంది, దీని విశ్లేషణ తప్పు అనేటువంటిది వాళ్ళు చేస్తున్న విశ్లేషణ తప్పు. టిఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది. ప్రశ్న సూటిగా అడిగిండు, సమాధానం సూటిగా వచ్చింది. రెండో ప్రశ్న అడిగితే రెండో సమాధానం కూడా వస్తుంది, మూడో ప్రశ్న అడిగితే మూడో సమాధానం వస్తుంది. అసెంబ్లీలో సమాధానాలు తప్పించుకుంటారు. ఈ ప్రశ్న అవునా కాదంటే కాదండి, ఇది అవునండి, ఇది ప్రయత్నిస్తున్నామండి, అయిపోతుంది సమాధానం. అట్లాంటి సమాధానాలు ప్రశ్నలు అడిగినప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నలు రాసేటప్పుడు కిషన్ రెడ్డి గారు నాకు సమాధానప్పుడు తప్పు ఎట్లా ఉంటుంది కూడా తెలుస్తారు కొంచెం. ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ గారు చివరిగా అంటే చెప్పండి, ఉచిత హామీలు కొండెక్కించడానికే కేవలం ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు అనేది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉచిత హామీలేనా? అప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించి కేసీఆర్ గారు అవన్నీ అమలు చేయాలి కాబట్టి అప్పు పుట్టడం లేదు అని సాక్షాత్తు సీఎం ఒప్పుకోవడం దగ్గర నుంచి సీఎం గారు ఏమన్నారంటే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయినాము. ఇప్పటికే ఆర్బీఐ పెద్ద రిక్వెస్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ వచ్చే అవకాశం లేదు, బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు. విత్ ఇన్ ద లిమిట్స్ ఇప్పటికే పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మనం లిమిట్స్ దాటిపోయింది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, నేను అప్పు తెచ్చే పరిస్థితి లేదనే కోణంలో చెప్పిండు. అంతే తప్ప అప్పు పుట్టకపోవడానికి కారణం ఎవరు ఇక్కడ? ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిండు? సపోజ్ సార్ ఇప్పుడు నా ఇంటి మీద 50 లక్షలు ఉంది, నేను 50 లక్షలు అప్పు తీసుకున్నా, మళ్ళీ ఇస్తాడు ఇంకో 50 లక్షలు ఇయ్యదు కదా. అట్లనే స్టేట్ గవర్నమెంట్ కు ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్స్ దాటి అదనంగా తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ స్పెషల్ పర్పస్ లోన్ కానీ స్పెషల్ పర్పస్ కానీ ఈ స్కీమ్స్ కొరకు కానీ ఈ రకంగా తీసుకొని ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ దాటిపోయినాయి కాబట్టి మనం బయట అప్పు ఉంటే పరిస్థితి లేదు. చాలా గందరగోళ పరిస్థితి ఉంది ఆర్థిక వ్యవస్థ అనే మాట ఒక ముఖ్యమంత్రే కాదు చాలా మందికి తెలుసు. ఈ ప్రశ్న దీనికి అర్థం అనే మాట కూడా చెప్పిన కేసీఆర్ కూడా ఈ మాట తెలుసు. మోహన్ గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు సార్ ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి ఓవరాల్ గా జరుగుతున్న ఇష్యూకి సంబంధించి. ఫైనల్ గా ఒకటేనండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భవిష్యత్తులో మద్యం అమ్మకాలని ఇంత ఉంటాయి,
ఇంత ఆదాయం ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కారు వాటిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆ మద్యం అమ్మకాల మీద తాకట్టు పెట్టడానికి లేదు, ఇంకా ఆల్రెడీ పెట్టేశారు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఖనిజాభివృద్ధికి సంబంధించినటువంటి వాటిని తాకట్టు పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేయగా మిగిలినటువంటి వాటిని పెట్టి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. గతంలో చేసినటువంటి అప్పులు పుట్టట్లేదు అనే దానికి అర్థం అదే. అందుకని బయట తీసుకోవాలన్నా కానీ సార్ ఆ 10 ఏళ్లలో ఆస్తులు కనిపిస్తున్నాయి కదా, అంటే ఆస్తులు విలువ పెరిగింది, ఆస్తులు కనిపిస్తున్నాయి కదా, ఆస్తులు కనిపిస్తున్నాయి, అప్పులు కనిపిస్తున్నాయి. మరి ఏటా 2 లక్షల పైన కోట్ల బడ్జెట్ నిధులు ఏమైనాయి చెప్పమానండి బీఆర్ఎస్ నాయకుల్ని. 2 లక్షలు 2.5 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు కదా, ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఉద్యోగులకు ఇస్తున్నారా జీతాలు? అంత ఇవ్వట్లేదు కదా. వాటి సంగతి చెప్పాలి. మరి ఆస్తుల గురించి చెప్పిన వాళ్ళు మరి బడ్జెట్ ఏమిటి? అప్పుల గురించి చెప్పారు, ఓకే బాగానే ఉంది. అప్పుల కంటే మేము ఆస్తులు ఎక్కువ పెంచామన్నారు. మరి వాట్ అబౌట్ బడ్జెట్ అమౌంట్? 10 ఏళ్ల నుంచి 20 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు చేశారు కదా, వాటి సంగతి ఏమిటి మరి? అందుకని ఇవన్నీ కూడా కొన్ని అంకెల గ్యారెంటీలు ఉంటాయి. ఆస్తుల వాల్యూ కానీ అప్పుల విషయాల్లో కానీ అంకెల గ్యారెంటీలు ఉంటాయి. వాస్తవం ఏంటంటే మనకి ప్రిన్సిపల్ మామూలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది బడ్జెట్ లో అనేటువంటిది మనం బడ్జెట్ పేపర్స్ ని చూస్తే అన్ని రాష్ట్రాలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, దానికి గ్రాడ్యువల్ తగ్గించేస్తున్నాయి. ఇది మనం లోతుగా వెళ్తే ఇది తెలుస్తుంది మనకి. ఉదాహరణకి కాళేశ్వరం పెట్టినటువంటి ఖర్చును బడ్జెట్ లో చూపించారా? ఇరిగేషన్ బడ్జెట్ లో సూపర్. ఓకే అండి, టెక్నికాలిటీస్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా, అండ్ రవీంద్రరావు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. సో ఏదేమైనా కూడా 10 ఏళ్ల అప్పులపై కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చింది. కేసీఆర్ చేసిన అప్పు 2,80,000 కోట్లుగా మాత్రమే తేల్చింది. పార్లమెంట్ సాక్షిగానే ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. అండ్ గులాబీ దళంలో అయితే మాత్రం నూతన ఉత్సాహం నింపింది. టీబీజేపీ లీడర్లు ఇప్పుడు ఏం చెప్తారు ఏంటి అంటూ, ఇకనైనా ఆధారాలతో మాట్లాడతారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇన్నాళ్లు తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ కట్టుకదలేనా? శ్వేతపత్రంలో భట్టి విక్రమార్క అబద్ధాలు రాశారా? అలాగే ప్రతి పైసాను కేసీఆర్ సంపదగా మలిచారా? సో వీటన్నిటికీ సంబంధించి ఇంతవరకు చర్చ చూసాం. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.